హాయ్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఆస్పిరెంట్స్. ఈ వీడియో ఫార్మసిస్ట్ రిజల్ట్స్ గురించి చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఒకటే ఈ మంత్లో ఎల్టీలు, నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసీ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాసినాం. సో ఎల్టీలు ప్రాసెస్ అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయి 3 months అయిపోతుంది. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఒకటే పెండింగ్ ఉంది వాళ్ళదిగా, కౌన్సిలింగ్, అపాయింట్మెంట్ ఆర్డరు. ఫార్మసీ ఆఫీసర్ వచ్చేసరికి ఫస్ట్ పిఎల్ కూడా రాలేదు, ప్రొవిజనల్ లిస్ట్ 1 కూడా రాలేదు. సో దాని గురించి సంవత్సరాలు యుగాలు మొత్తం ధర్నాలు అవి చేస్తున్నాం. బట్ పిఎల్ ప్రొవిజనల్ లిస్టు 1 కూడా రాలేదు. ప్రొవిజనల్ లిస్ట్ 1, 2 వెరిఫికేషన్, సెలెక్షన్ లిస్టు. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితేనే కంప్లీట్ అవ్వడానికి నియర్ బై 1-2 years పడుతుంది. అట్లాంటిది పిఎలే రాలేదు. ఇక్కడ చూడండి ఫార్మసీ ఆఫీసర్స్ ఎంత నెగ్లిజెన్సీ ఉందో. ఇక్కడ జస్ట్ రాసిన ఎగ్జామ్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్టు అసలు ర్యాంక్ ఏందో తెలుసుకుందామంటే కూడా దిక్కులేదు. ఎంత ఎలాంటి వ్యవస్థలు ఉన్నామంటే రాసిన ఎగ్జామ్కి రిజల్ట్. సో ఇక్కడ చూడండి, మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్, ఎక్సెట్రా ఎలక్షన్స్, వాటి రిజల్ట్స్ 1 రోజు 2 రోజులు డిలే అయితేనే మొత్తం ఏదో అన్ని కోల్పోయినట్టు, మొత్తం అంతా ఏదో యుగాంతం వచ్చేసినట్టు గొడవలు చేసేసి వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి వెంటనే అది అయిపోవాలా. ఓకే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ 5 years స్పాన్ ఎలక్షన్స్, వాళ్ళ రిజల్ట్స్ ఒక రోజు డిలే అయితే ఏదో మొత్తం యుగాంతం వచ్చినట్టు గొడవలు చేసేసేసి వెంటనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ 5 years వాళ్ళు ఉంటారు, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్. ఇక్కడ ఫార్మసీ ఎగ్జామ్ రాసి నియర్ బై 1.5 year అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకెప్పుడు అయిపోద్ది, అసలు ఇంకా స్టార్టే కాలేదు. పిఎల్ గురించే లేదు, బిఎల్ దిక్కులేదు, ర్యాంకు తెలుసుకుందామన్నా దిక్కులేదు. ఇది ఎప్పుడైతే కూడా తెలియదు. సో ఒక అసెంబ్లీ కాలం జరుగుతుందా? పోయినసారి 2019-18 నోటిఫికేషన్లో 5 సంవత్సరాలు ఒక అసెంబ్లీ కాలం పట్టింది. ఈ 2024 ఎన్ని అసెంబ్లీ కాలాలు పడుతుందో తెలియదు. ఇది ఇంతకుముందు అడిగిన క్వశ్చనే. ఓకే, దాని తర్వాత ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ చేయడం కారణం ఏంటిది అంటే, సంబాట్ అందరు వెళ్తాండ్రు అక్కడ డీసీఏ వెరిఫికేషను, తర్వాత ఏజీ ఒపీనియను, తర్వాత గవర్నమెంట్ ఒపీనియన్, ఇదేదో ప్రాసెస్ జరుగుతుంది. మేబీ ఇవాళ రేపట్లో, లేకపోతే ఈ వీక్లోనో నెక్స్ట్ వీక్లోనో పిఎల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుందేమో అని చూస్తూ ఉన్నా. బట్ ఈరోజు కాల్ చేశాను నేను ఎంహెచ్ఎస్ఆర్బికి. సో ఇదేదో వాళ్ళు డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, ఈ వారం వస్తుంది, రేపు వస్తుంది, లేకపోతే డీసీఏ వెరిఫికేషన్ జరుగుతుంది, లేకపోతే ఏజీ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నాం, అది చెప్పకుండా ఇవాళ డైరెక్ట్ చెప్పింది. సో ఇదేదో ముందే చెప్పేయచ్చుగా, అయిపోతుంది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంది, నాకు ఎంహెచ్ఎస్ఆర్బికి కాల్ చేస్తే కోర్టు కేసు ఉంది, అది అయ్యేంత వరకు రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సే లేదు, డైరెక్ట్ చెప్పిండ్రు ఇవాళ. ఓకే, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా, డీసీఏ వెరిఫికేషన్ జరుగుతుంది, తర్వాత ఏజీకి ఇచ్చినాం మేము, ఏజీ ఒపీనియన్, తర్వాత ఏజీ ఒపీనియన్ గవర్నమెంట్ ఒపీనియన్కి పోవాలా. సో ఇక్కడ నుంచి మళ్ళీ అటు రావాలా, ఎంహెచ్ఎస్ఆర్బి చైర్మన్కి రావాలా. ఏంటిది ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు. మేము రిజల్ట్స్ రాసినాం, ఎగ్జామ్ రాసినాం, రిజల్ట్ ఇవ్వడానికి ఇవ్వకుండా సో కోర్టు కేసు వేసిండ్రు, ఎవరో వేసిండ్రు, ఓకే కొంతమంది వేసిండ్రు. సో దీనికి సంబంధించి సరే కోర్టు కేసు ఉంది, దీనివల్ల పెండింగ్ అని క్లియర్గా చెప్పేయచ్చుగా, కోర్టు కేసు క్లియర్ అయిన తర్వాతనే వస్తుందని. సో వీళ్ళైనా కోర్టు కేసు అప్డేట్ చేసుకుంటారు. ఇది చేయకుండా డీసీఏ వెరిఫికేషను, ఏజీ ఒపీనియను, గవర్నమెంట్ ఒపీనియను, ఎక్సెట్రా ఒపీనియన్ అనుకుంటే ఎన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తారు దీన్ని? ఇది కూడా అడిగిన నేను, కోర్టు కేసులో స్టే ఏం లేదుగా అని అడిగా. సో వాళ్ళు నన్ను అడిగిన, నేను కాల్ చేసినప్పుడు ఏమన్నారంటే కోర్టు కేసు ఉంది, అయ్యేవారికి ఇచ్చే ఛాన్సే లేదన్నారు. నేనేమడిగినా అంటే దీని మీద స్టే లేదు కదా మరి అంటే, స్టే కాదు ఏం కాదు, మీకు అందరికీ తెలుసు కోర్టు కేసు ఉందని కావట్లేదు, అది ప్రాసెస్ రావట్లేదు అని మళ్ళీ ఊకే ఎందుకు కాల్ చేస్తారు, కోర్టు కేసు క్లియర్ అయ్యే వరకు ఇచ్చే ఛాన్సే లేదని చెప్పేసారు. సో ఇది డైరెక్ట్ చెప్పొచ్చుగా, మరి డీసీ వెరిఫికేషన్, ఏజీ, గవర్నమెంట్ ఒపీనియన్, ఎక్సెట్రా ఒపీనియన్ అని అనుకుంటే చెప్పడం ఎందుకు? కోర్టు కేసు క్లియర్ అయితే రిజల్ట్స్ వస్తాయి, డైరెక్ట్ చెప్పారు. సో ఇదే చెప్పండి అందరికీ, ఎవరైనా వచ్చినా కూడా అయిపోతుంది. సో కోర్టు కేసు ఎవరేషన్లో వాళ్ళు ఫాలోఅప్ చేయండి. సో తొందరగా కేసు క్లియర్ చేయండి, సో రిజల్ట్స్ వచ్చేటట్టు చేయండి. సో కొంతమంది జీవితాలు ఇవి 732 జీవితాలు. ఓకే, ఇవి నిలబడాలి అంటే వీళ్ళు చెప్పిన ఆన్సర్, ఇవాళ చెప్పిన నాకు ఆన్సర్ అయితే కోర్టు కేసు. సో కోర్టు కేసు క్లియర్ చేసేయండి. ఓకే, అయిపోతుంది. సో ఇవి మిగతా ఇవన్నీ కూడా వీళ్ళు ఇది డీసీఏ కొన్ని రోజులేమో డీసీఏ వెరిఫికేషన్ జరుగుతుందని కొన్ని మంత్స్ ఏమో ఏజీ ఒపీనియన్ అని, కొన్ని మంత్స్ గవర్నమెంట్ ఒపీనియన్ అని, కొన్ని మంత్స్. సో ఈ మంత్స్ పెరుగుకుంటే ఇయర్లీ అయిపోతుంది. ఆల్రెడీ 1.5 year అయిపోయింది, ఇంకో 3-4 months అయిపోతే 2 years దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంతవరకు పిఎల్ 1 రాలే, అసలు పిఎల్ ఇద్దరో రాలో తెలియదు, అసలు ఎగ్జామ్ మర్చిపోయారు చాలామంది. సో ఏమైందో జరగదు తెలియదు. సో ఎల్టీలది అయిపోయింది, జాబ్లో జాయిన్ అయిపోయినారు. నర్సింగ్ ఆఫీసర్స్ది ఇవాళ రేపు జాబ్లో జాయిన్ అయిపోతారు. ఫార్మసీ ఆఫీసర్స్ అయితే దిక్కు లేదు, పిఎల్ 1 కూడా లేదు. అట్లీస్ట్ పిఎల్ 2 కన్నా ఏమో అనుకోవచ్చు, పిఎల్ 1 అని ఇవ్వచ్చు ప్రజెంట్. పిఎల్ 1 ఇస్తే ఎవరి రిజల్ట్, ఎవరి మార్కులు ఏంటో తెలుస్తుంది, ఎవరి ర్యాంక్ ఏంటో తెలుస్తుంది. మార్కులు ఒకటి ఇచ్చారు, ఎవరెవరి మార్కులు ఏమో తెలియదు.
జస్ట్ పిఎల్ 1 ఇస్తే ర్యాంకులను తెలుస్తాయి కనీసానికి. అది ఇవ్వడానికి మేము కోర్టు కేసు అక్కడ స్టే ఏమి ఇవ్వలేదు కదా. అంటే అసలు వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ అయితే ఇదే, కోర్టు కేసు అయ్యే వరకు ఇచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడు ఇవ్వద్దు నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వద్దు, బట్ పిఎల్ ఇవ్వచ్చు. కానీ పిఎల్ 1 ఇవ్వడానికి కూడా వాళ్ళకి లేదు. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నెగ్లిజెన్సీ అంటే మీన్స్ నెగ్లిజెన్స్ అనుకోవాలి దీన్ని ఖచ్చితంగా. 1.5 year 2 years అవ్వడానికి వస్తూ ఉంటే పిఎల్ 1 ఇవ్వడం ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే నేను కాల్ చేస్తే ఇచ్చిన ఆన్సర్ అయితే కోర్టు కేసు క్లియర్ అయ్యే వరకు రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సే లేదని చెప్పారు. సో దీన్ని ఫాలోఅప్ చేయండి. సో కోర్టు కేసు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా క్లియర్ చేయండి, అయిపోతుంది. లేకపోతే ఓకే, కొంతమంది వల్ల కోర్టు కేసు వేసిన వాళ్ళు లేకపోతే నాన్ కాంట్రాక్ట్ ఎవరో వల్ల మొత్తానికైతే అసలు రిజల్ట్స్ రాకుండా పోయినాయి ఫార్మసీ ఆఫీసర్స్. పిఎల్ 1 కూడా రావట్లేదు. అట్లీస్ట్ ఎగ్జామ్ రాసినందుకు కనీసం దాని ర్యాంకు చూసుకోవడం కూడా లేకుండా పోయింది. ఇది ఫ్రెండ్స్ ఫార్మసిస్ట్ అప్డేటు. ఇప్పట్లో అయితే రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళు ఎప్పుడు పోయినా ఇవాళ రేపు వారం 2 వారాలు అనుకుని చెప్పడమే తప్పితే అదైతే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.